హాయ్ గైస్ వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫైనాన్స్. ఫ్రెండ్స్ మనం నార్మల్‌గా క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేసి ఆన్‌లైన్‌లో గనుక షాపింగ్ చేస్తే అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అలాగే మంచి మంచి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తుంటారు గదా! అదే క్రెడిట్ కార్డ్ ప్లేస్‌లో డెబిట్ కార్డ్‌ని మనం యూజ్ చేసి ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తే 5% క్యాష్ బ్యాక్ ఇస్తే ఎలా ఉంటుంది చెప్పండి? భలే ఉంటుంది గదా! ఏంటి నిజంగా అలాంటి డెబిట్ కార్డ్ ఉందా అని అనుకుంటున్నారా? 100% ఉంది ఫ్రెండ్స్. అదే యాక్సిస్ ఫ్లిప్‌కార్ట్ డెబిట్ కార్డ్ అనమాట. ఈ డెబిట్ కార్డ్‌ని గనుక మనం ఆన్‌లైన్‌లో యూజ్ చేశామంటే యాక్సిస్ ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డ్ తెలుసు కదా ఫ్రెండ్స్. అందులో మనం ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేస్తే 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు గదా! సేమ్ ఈ డెబిట్ కార్డ్‌ని గూడా మనము ఫ్లిప్‌కార్ట్‌లో గనక యూజ్ చేశామంటే 5% క్యాష్ బ్యాక్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ క్యాష్ బ్యాక్ మనకు రావాలంటే కొన్ని చిన్న చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. వాటి గురించి అలాగే ఈ డెబిట్ కార్డ్‌లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ డెబిట్ కార్డ్ గురించి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్ వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ ఈ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ డెబిట్ కార్డ్ అనేది యాక్సిస్ బ్యాంకు అలాగే ఫ్లిప్‌కార్ట్‌తో టై అప్ చేసుకునేసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీన్ని ఎవరికిస్తారంటే అడ్వాంటేజెస్ సేవింగ్స్ అకౌంట్ యాక్సిస్ బ్యాంక్‌లో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ డెబిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంక నార్మల్ పీపుల్‌కి ఈ డెబిట్ కార్డ్ కావాలంటే కస్టమర్ కేర్‌తో కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్డ్ వస్తుందా? రాదా? అని చెప్పి. అలాగే ఇది డెబిట్ కార్డ్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. మన అకౌంట్‌లో ఎంతైతే అమౌంట్ ఉంటుందో, ఆ అమౌంట్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. క్రెడిట్ కార్డ్‌లో లాగా అమౌంట్‌ని ముందుగానే యూజ్ చేసుకొని తర్వాత పే చేసుకోవడానికి ఉండదు. ఇది ఏటీఎం కార్డ్ కాబట్టి ఇందులో మన అకౌంట్‌లో ఎంతైతే అమౌంట్ ఉంటుందో, ఆ అమౌంట్‌ని అయితే మనం యూజ్ చేసుకోగలం. అలాగే ఈ యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డ్ చూసినారు కదా! అందులో ఫ్లిప్‌కార్ట్ లోగో ఏ విధంగా అయితే ఉంటుందో, ఫ్లిప్‌కార్ట్ డెబిట్ కార్డ్‌లో కూడా ఫ్లిప్‌కార్ట్ లోగో అలాగే ఉంటుందన్నమాట. ఈ డెబిట్ కార్డ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ యాక్సిస్ ఫ్లిప్‌కార్ట్ డెబిట్ కార్డ్‌ని ఫ్లిప్‌కార్ట్‌తో టైప్ చేసుకొని లాంచ్ చేశారు కాబట్టి, ఫ్లిప్‌కార్ట్‌కి ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో గనుక ఈ డెబిట్ కార్డ్‌ని యూజ్ చేసి మనం పర్చేస్ చేశామంటే, 5% క్యాష్ బ్యాక్ అనేది వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 5% క్యాష్ బ్యాక్ మనకు రావాలంటే, మనం పర్ మంత్ 3500 అబోవ్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకి ఈ 5% క్యాష్ బ్యాక్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంక ఈ క్యాష్ బ్యాక్ మనకి మంత్లీ ఎంత వరకు వస్తుందంటే, రూ. 750 వరకైతే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతకు మించి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయరు. ఇంక ఈ క్యాష్ బ్యాక్ అనేది మన అకౌంట్‌లోకి ఎప్పుడు క్రెడిట్ అవుతుందంటే 90 రోజుల్లో మనకి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇది జులై అనుకోండి. జులై 1 నుంచి 30 వరకు మనం ఏమైనా పర్చేస్ చేశామంటే, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎప్పుడు పర్చేస్ చేసినా ఈ జులై 1 నుంచి 30 వరకు 1 మంత్ అవుతుంది గదా! ఈ 1 మంత్‌కి సంబంధించి మన అకౌంట్‌లో 90 రోజుల్లో క్రెడిట్ అనేది అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ డెబిట్ కార్డ్‌ని మనం ఈజీ డైనర్‌లో గనక యూజ్ చేసుకున్నామంటే అక్కడ మనకి 15% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఈ 15% క్యాష్ బ్యాక్ మనకి ఎక్కడ ప్రొవైడ్ చేస్తారంటే, అంటే ఏ రెస్టారెంట్‌లో మనకు ప్రొవైడ్ చేస్తారంటే, యాక్సిస్ బ్యాంకు ఏ రెస్టారెంట్స్‌తో అయితే టై అప్ చేసుకొని ఉంటుందో, నాకు తెలిసి 10,000 అబోవ్ రెస్టారెంట్స్‌లో ఈ బ్యాంక్ అయితే టై అప్ చేసుకొనుంది. ఆ రెస్టారెంట్స్‌లో గనుక మనం యూజ్ చేశామంటే, మనకు 15% క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. 15% అంటే ఎగ్జాంపుల్ మనకు రెస్టారెంట్‌కి వెళ్ళాం. అక్కడ బిల్ అనేది రూ. 1000 వచ్చిందనుకోండి. 15% ఆఫర్ అంటే రూ. 150 అక్కడ మనకి క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చేసింది. ఇంక రూ. 850 అక్కడ మనం పే చేయాల్సి ఉంటుంది. సో, ఈ 15% మనకి క్యాష్ బ్యాక్ రావాలంటే మనం అక్కడ పే చేసేటువంటి బిల్ అనేది 2500 అబోవ్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ 15% ఆఫర్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 15% ఆఫర్‌లో కూడా మనకి ఏమన్నా క్యాపింగ్ ఉందా అంటే క్యాపింగ్ ఉంది. మంత్లీ మనం 500 వరకు ఈ ఈజీ డైనర్‌లో ఆఫర్ అనేది పొందవచ్చు. 500 మించి మనం పొందలేం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, మనం రెస్టారెంట్స్‌కి వెళ్లి అక్కడ భోంచేసినప్పుడు మాత్రమే భోంచేసి బిల్ పేమెంట్ చేస్తాం గదా! అప్పుడు మాత్రమే ఈ 15% ఆఫర్ అనేది మనకి అప్లికేబుల్ అవుతుంది. మనం ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే దానికైతే ఈ ఆఫర్ అనేది అప్లికేబుల్ అవ్వదు. ఇంక ఈ యాక్సిస్ ఫ్లిప్‌కార్ట్ డెబిట్ కార్డ్‌లో మనకు బాగా యూజ్ అయ్యే ఆప్షన్స్ ఏవంటే, మనం ఏటీఎం కార్డ్ గదా ఇది. మనం విత్‌డ్రా చేస్తుంటాం గదా! ఈ విత్‌డ్రాలో మనం రోజుకి 50,000 వరకు విత్‌డ్రా అనేది చేసుకోవచ్చు. ఇంకా అలాగే పర్ మంత్ 5,00,000 వరకైతే వీళ్ళు ట్రాన్సాక్షన్ లిమిట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదొక మంచి విషయమే గదా! ఇంకా అలాగే మనము ట్రాన్సాక్షన్స్ అనేవి యాక్సిస్ ఏటీఎంలో చేసుకున్నట్లయితే అన్‌లిమిటెడ్‌గా చేసుకోవచ్చు. ఇంగా అదర్ ఏటీఎమ్స్‌లో గనక చేసుకుంటే పర్ మంత్ 30 ట్రాన్సాక్షన్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంక ఈ డెబిట్ కార్డ్ మనకి ఇన్స్యూరెన్స్ కవరేజ్‌ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎలా ఉంటుందంటే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ కవర్ అనేది మనకి 5,00,000 వరకైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఎయిర్ యాక్సిడెంట్ అంటే మనం ఏరోప్లేన్‌లో ప్రయాణిస్తే ఏదైనా
జరగదాన్ని జరిగినప్పుడు అక్కడ మనకి 1,00,00,000 వరకు వీళ్ళు ఇన్సూరెన్స్ కవర్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఇందులో మనకి పర్చేజ్ ప్రొటెక్షన్ కవర్ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎంతవరకు ప్రొవైడ్ చేస్తారంటే 50,000 వరకు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పర్చేజ్ ప్రొటెక్షన్ కవర్ అంటే ఏం లేదు. మనం ఏదైనా వస్తువుని కొనుక్కున్నప్పుడు అదేదైనా డ్యామేజ్ వచ్చిందనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ 50,000 వరకు వీళ్ళైతే ఇన్సూరెన్స్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది డెబిట్ కార్డ్ గదా! దీన్ని ఇంటర్నేషనల్‌గా వాడుకోవచ్చా అంటే, ఇంటర్నేషనల్‌గా కూడా వాడుకోవచ్చు. కాకపోతే 1% మార్కప్ ఫీ అనేది వీళ్ళు మనకి చార్జ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఇక ఈ యాక్సిస్ ఫ్లిప్‌కార్ట్ డెబిట్ కార్డ్ యొక్క చార్జెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో జాయినింగ్ ఫీ 500 ఉంటుంది. అలాగే రెన్యువల్ ఫీ కూడా 500 ప్లస్ జీఎస్టీ అనేది ఉంటది. సో, ఇది క్రెడిట్ కార్డ్‌కి ఏ విధంగా అయితే జాయినింగ్ ఫీ ఉంటదో అలానే దీనికి కూడా జాయినింగ్ ఫీ ఉంది గదా! ఇంకా నా ఒపీనియన్ అడిగినట్లయితే ఈ డెబిట్ కార్డ్ మనం తీసుకోవచ్చా లేదా అని చెప్పి నన్నడిగినట్లయితే ఈ డెబిట్ కార్డ్ తీసుకునే బదులు చార్జెస్ ఎట్లాగో 500 ప్లస్ జీఎస్టీ మనం పే చేస్తున్నాం గదా! డైరెక్ట్ క్రెడిట్ కార్డే తీసుకోవచ్చు. యాక్సిస్ బ్యాంక్‌లో గాని, అదర్ బ్యాంక్స్‌లో మీకు కావాల్సినప్పుడు. ఇంకా అలా కంపల్సరీ నాకు ఈ యాక్సిస్ అడ్వాన్స్డ్ సేవింగ్స్ అకౌంట్ కానే కావాలా, దానికి కార్డ్ ఇస్తున్నారంటే తీసుకోండి. మీ అవసరాన్ని బట్టి తీసుకోండి. నన్నడిగినట్లయితే క్రెడిట్ కార్డ్ తీసుకోవడమే బెస్ట్. ఎందుకంటే ఇక్కడ చార్జెస్ ఎలాగో పే చేస్తాం. క్రెడిట్ కార్డ్‌కి యూజ్ చేసామంటే మనం మన అకౌంట్‌లో ఉన్న డబ్బులే యూజ్ చేసుకోకోకుండా ఈ కార్డ్‌లాగా మనం అందులో క్రెడిట్ కార్డ్‌లో యూజ్ చేసుకొని మంత్లీ పే అయితే చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి ఇందులో మనకి రెన్యువల్ ఫీ 500 ప్లస్ జీఎస్టీ ఉంది గదా! దీన్ని వే ఆఫ్ చేసుకోవడానికి లేదు క్రెడిట్ కార్డ్‌లో లాగా. క్రెడిట్ కార్డ్‌లో అయితే సమ్ అమౌంట్ పే చేస్తే అంటే పర్ ఇయర్‌లో సమ్ అమౌంట్ పే చేస్తే వే ఆఫ్ అవుతుంది అలా ఉంటది గదా! అలాంటి ఆఫర్స్ ఏమి ఇక్కడ ఉండవు. యాన్యువల్ ఫీ 500, జాయినింగ్ ఫీ 500 మనం కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది. ఇంక ఈ కార్డ్‌కి ఆల్టర్‌నేట్‌గా మనం ఏ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే బెస్ట్ అని మీరు నన్ను అడిగినట్లయితే ఫస్ట్ ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నారంటే అందులో పర్ మంత్ మనకి 5,000 క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాని యొక్క చార్జెస్ అనేవి రూ. 1,000 అయితే ఉంటాయి. సో, ఇది కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉంది. అమౌంట్ ఎక్కువ ఉంది. కొంచెం తక్కువ ఉండేది చెప్పమంటే హెచ్‌డీఎఫ్‌సీ స్విగ్గీ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. ఇది చార్జెస్ 500 ప్లస్ జీఎస్టీ ఉంటాయి. ఇందులో మనకి 5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇదనమాట ఈ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ డెబిట్ కార్డ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో, ఇన్ఫర్మేషన్‌లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో, ఫైనల్‌గా ఇదన్నమాట వీడియో. మీకు ఈ వీడియో నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.